సన్ రూఫ్ కార్లపై మక్కువ తగ్గిపోతుంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 78% మంది కార్ల కొనుగోలుదారులు సన్ రూఫ్ కి బదులుగా వెంటిలేటెడ్ సీట్లున్న కార్ మోడళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. సన్ రూఫ్ వల్ల ఏడాది పొడవునా వెచ్చగా, సమ్మర్లో మరింత వేడిగా ఉంటుందన్నారు. రుద్రలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. 2025-26కు గాను బీసీ గురుకుల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీకి ఇవాళ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6,832 బ్యాక్లాగ్ సీట్లకు గాను 26,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందల్వై గ్రామంలో తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. సుమారుగా 6 ఇండ్లలో చోరీకి పాల్పడి భారీగా నగదు, బంగారం చోరీకి పాల్పడ్డారు. ఎండాకాలం కావడంతో ఇళ్లకు తాళం వేసి బయట పడుకుండడంతో దొంగలు విజృంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రూరల్ మండలంలోని శాస్త్రీనగర్, రామ్నగర్, శ్రీనగర్లలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. నందిపేట మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవికిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేసిన 6గురిని అరెస్ట్ చేసి చీటింగ్ ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 6గురు సభ్యులు మూటాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని మూటా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సిపి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎండలతో పాటు అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వానలు, ఉత్తర గోదావరి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి ఈ నెల 27న నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆల్ టికెట్లు రేపు అందుబాటులోకి రానున్నాయి. https తెలంగాణ ms.cgg.gov.in వెబ్సైట్ నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7, 10 తరగతిలో ప్రవేశాలకు పరీక్ష జరగనుంది.